దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ ఛానల్స్లో వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుని వాక్యాన్ని మనం స్టడీ చేసుకుందాం. ఈరోజు మన వాక్య భాగం టైటిల్ ఏంటంటే, భయంకరమైన ఈ ప్రపంచంలో మన భద్రతను మనం వెతుక్కుంటాం. భయంకరమైన ఈ ప్రపంచంలో మన భద్రతను మనం వెతుక్కుంటాం. కొన్ని లేఖనాలు మనం స్టడీ చేద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినంలో గలవాడై మిక్కిలి బాధనందును. ఏంటంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు కలవాడై మిక్కిలి బాధనందును. చనిపోయే వరకు కూడా మనిషికి మరి శ్రమ, బాధ అనేది దేవుడు పెట్టాడు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినమనంట దాని పంట తిందు. నిజంగా మరి ఆదాముకు అప్పుడు శాపం నుండి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి తరంలో మనిషి కూడా శ్రమ అనుభవానికే మరి భూమి మీద పుడుతున్నాడంటండి. శ్రమ అనుభవానికే భూమి మీద పుడుతున్నాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు కావా, నేడను మిగులను ఆక్షేషించు దాసును వలెను, కూలి నిమిత్తము కనిపెట్టు కూలివాని వలెను. ఏంటండి, భూమి మీద మన నరుల యొక్క రోజు ఎలా ఉన్నాయంటండి, యుద్ధకాలం అంట. భూమి మీద నరుల కాలం ఎలాంటిదంటండి, యుద్ధకాలం అంట. చనిపోయే వరకు కూడా మరి చాలా శ్రమలు, కష్టాలు అనేవి మనిషి అనుభవిస్తాడు. ఈ భూమి మీద ఒక భద్రత అనేది మనిషికి లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు 22వ కీర్తనలో అంటాడు, దావీదు మహారాజు 22వ కీర్తనలో అంటాడు 11వ వచనంలో, శ్రమ వచ్చినది సహాయం చేయువాడు ఎవడు నాకు లేడు, దూరంగా ఉండకము. శ్రమ వచ్చినది సహాయం చేయవాడు నాకు ఎవరును లేడు అన్నాడు. అంటే కష్టాల దగ్గరలో ఉన్నాడు దావీదు. ఒక భద్రత లేని మరి చాలా విధమైన శ్రమల్లో దావీదు తన జీవితాన్ని మరి గడుపుకుంటూ మరి దేవుని యొక్క కనికరం వల్ల సింహాసనం ఎక్కగలిగాడు. తను చాలా సంవత్సరాలు శ్రమ అనేది అనుభవించాడు. యోబు మాట్లాడినా, దావీదు మాట్లాడినా, సొలొమోను మహారాజు మాట్లాడినా, మరి ఈ భూమి మీద నా జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను అన్నాడు ప్రసంగి రాసిన గ్రంథంలో సొలొమోను మహారాజు. ప్రపంచ మేధావి. ఆ విజ్డమ్ బుక్లో మొట్టమొదటి అతని పేరే ఉంటుంది. ఐశ్వర్యవంతుల బుక్లో మొట్టమొదటి అతని పేరే ఉంటుంది. అంత ధనవంతుడు, జ్ఞానం గలవాడు ఇక భూమి మీద పుట్టడు. అలాంటి వ్యక్తి తన నోట్లోంచి అంటున్నాడు, నా జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను. ప్రపంచంలో మరి సూర్యుని కింద జరిగే ప్రతి దానిలో చూసుకున్నప్పుడు వ్యర్థము, మరి నేను గాలికై ప్రయాసపడ్డాను అని చెప్తున్నాను. అలాగే నేను గడిపించిన రోజులన్నీ మరి బాధాకరంగాను దుఃఖకరంగాను ఉన్నవి. రాత్రి సమయంలో అయినా సరే నాకు విశ్రాంతి లేదు అని దేవుడు సొలొమోను మహారాజు చెప్తున్నాడు. నిజంగా భూమి మీద మరి ఈ శ్రమ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటూ ఒక భద్రత కావాలి. ఆదాము నుండి మరి భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి శ్రమ అనిపించడానికి పుడుతున్నాడు, కష్టం అనిపించడానికి పుడుతున్నాడు. ఈ ప్రపంచము మరి చాలా భయంకరమైన
సమస్యాత్మకమైన ప్రదేశం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటూ ఒక భద్రత కావాలి, మనకంటూ ఒక సెక్యూరిటీ కావాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోయివేయబడదు. భూమి మీద ఏం కనపడుతుందంటే ఎటు చూసినా సరే బాధలు, అంధకారము, దుస్సహాయమైన వేదన అనేది కలుగుతూ ఉందంట. యోబు కూడా అంటాడు తన గ్రంథంలో, శ్రమయు వేదనయు నన్ను బెదిరిస్తున్నాయి, యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకున్నట్లుగా అవి వారిని పట్టుకుంటున్నాయి. నిజంగా మరి శ్రమ అనేది భూమి మీద అన్ని స్థలాల్లో ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఈ భూమి ఒక వేదనకరమైన స్థలము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఈ గ్రహం మరి మన నియంత్రణలో లేదు, ఇది దేవుని యొక్క నియంత్రణలో ఉన్నది అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకాడు 96వ కీర్తనలో అంటాడు, మరి ఈ భూమి కానీ, ఈ చెట్లు కానీ, ఈ ఆకాశం కానీ, ఈ సముద్రం కానీ అన్ని దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాయంట. అన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాయంట. అయితే మనిషి ఈ భూమి మీద మరి శ్రమ అనుభవించడానికి, మరి కష్టం అనుభవించడానికి ప్రతి తరంలో పుడుతూ వెళ్తున్నాడని చెప్పి వాక్యం చెప్తుంది. శ్రమానుభవంకే నరులు భూమి మీద పుడుతున్నారు. అగ్గి రవ్వలు ఎలా వస్తున్నాయో నరులు అలా శ్రమానుభవానికే పుడుతున్నారు అంటాడు మరి యోబు గ్రంథంలో అన్నమాట. నిజంగా మరి ఈ భూమి యోగ్యకరము కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటూ ఒక సెక్యూరిటీ లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ గ్రహం మరి దేవుని యొక్క నియంత్రణలో ఉన్నది. మనకంటూ ఒక భద్రత కావాలంటే మనం దేవుని ఆశ్రయించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నియంత్రణలో ఎందుకు ఉన్నది అంటే, ఈ భూమి నాది అంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో. ఈ భూమి మీద ఉన్న మీరందరూ మరి యాత్రికులు, పరదేశకులు అంటున్నారు. అందుకనే నా ప్రార్థన జీవితంలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతిరోజు అంటాను, ప్రతి సమయంలో కూడా, ఈ రోజు నువ్వు నాకు ఇచ్చావంటే ఇది భూమి మీద రుణపడి ఒక రోజు నాకు ఇచ్చావు. ఈ భూమి నీది, ఈ సమస్తము ఏలేవాడు నువ్వు, సంరక్షించేవాడు నువ్వు, కాపాడేవాడు నువ్వు, పోషించేవాడు నీవు, సమస్త క్రియలు నీ చిత్తానుసారంగా జరిగించేవాడు నీవు. నేను ఇక్కడ నిమిత్త మాత్రుని, యాత్రికుని, నాకు ఒక రోజు నువ్వు చూపించావు దేవా అని నా ప్రార్థనా జీవితంలో నేను ప్రతిసారి మాటలు తలుచుకుంటాను. నిజమే, మరి దేవుడే సమస్తము జరిగించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము ఈ భూమి మీద జరుగుతూ ఉన్నది. అన్ని తరాల్లో, అన్ని యుగాల్లో దేవుడు తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. అంతే తప్ప మరి ఏ విధంగా కూడా మరి వేరే వ్యక్తులు ఎవ్వరూ కూడా మరి దీంట్లో పాలిభాగస్తులు కారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనంలో మరి యెషయా ప్రవక్త కొన్ని వచనాలు రాస్తున్నాడు. ఏంటంటే, సైన్యులకు అధిపతిగా యెహోవా ప్రమాణపూర్వకంగా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఏంటంటే, సైన్యులకు అధిపతిగా యెహోవా, హెవెన్లీ హోస్ట్, ఆయనకు ఒక సైన్యం ఉందంట, పరలోక సైన్యం. ఆయన ఏమని సెలవిస్తున్నాడు? నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడు. అంటే ఈ భూమి మీద ఏదైనా జరుగుతుంది అంటే ఆయన ఉద్దేశ ప్రకారమే జరుగుతుంది, ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ఆయన ఉద్దేశం లేకుండా మరి దేవుడు ఏది కూడా చేయడు. ఆయన నిర్ణయించింది అన్ని జనాంగాల మీద జరుగుతుంది. మనకు తెలుసు, ఐగుప్తు మీద ఆయన ఏదైతే నిర్ణయించాడో ఆ సైన్యానికి కానీ, ఆ దేశానికి కానీ, ఆ రాజుకు కానీ, ఆ ప్రజలకు కానీ మరి తన చిత్తానుసారంగా దేవుడు దాన్ని చేసుకుంటూ వచ్చాడు. నిజంగానే మరి సమస్తము దేవుని చేత నడిపించబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు దేవా, రక్షక, నిత్యంగా నువ్వు నిన్ను మరుగుపరుచుకుని దేవుడే ఉన్నావు. ఇంకా ముందుకు వచ్చినప్పుడు చూసినట్లయితే 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తకు యెహోవే దేవుడు, ఆయన భూమిని కలగచేసి దాన్ని స్థిరపరిచిను. చూసినట్లయితే మరి దేవుడే సమస్తాన్ని నడిపిస్తున్నాను, మరి యెహోవాని నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్తున్నాడు.
మరి నన్ను మీరు మాయా స్వరూపుడైనట్టు వెదకొద్దు అంటున్నాడు. ఇతర దేవతలకు మీరు మొక్కుకోవద్దు అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీతిపరుడు నాకు దేవుడును నేనే, ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నా వైపు చూసి మాత్రమే బూదిగంత నివాసములారా, అంటే ఈ భూమి మీద నివసించే వారందరులారా, నా వైపు చూసి మాత్రమే రక్షణ పొందండి, నేనే, మరి ఏ దేవుడును లేదు అని ఆయన చెప్తున్నాడు. నిజంగానే మరి ఆయన సర్వాధికారి అయి దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వము ఆయన చేత నడిపించబడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిర్ణయించింది, ఆయన ఉద్దేశించినది ఈ భూమి మీద జరుగుతుంది. ఈ భూమి మీద మానవుడు తన అనుకున్నది ఏది పూర్తి చేయలేడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 46వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా ఉద్దేశాన్ని నేను నెరవేర్చుకుంటాను, నా ఉద్దేశాన్ని నేను స్థిరపరచుకుంటాను, నేను 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 చేసుకున్న ప్లాన్ని నేను పూర్తి చేస్తాను అని చెప్తున్నాను. 10వ వచనం చూడండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలగజేసిన వాటిని తెలియజేయుచున్నాను. ఏంటంటే ఆది నుండి నేను కలగజేసిన వాటిని తెలియజేయుచున్నాను, పూర్వము కాలము నుండి ఇంకను జరిగే వాటిని నేను తెలియచున్నాను. నిజంగా మరి దేవుడు ఏదైతే ఉద్దేశించుకున్నాడో, ఏదైతే ఆలోచించాడో ఆయన దాన్ని మరి జరిగించుకుంటూ వెళ్తాడు. ఇదే యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ఒక రాజు అనుకుంటూ ఉంటాడు, నేనే సమస్తాన్ని చేస్తున్నా, నేనే ఆ జనాంగాన్ని నిర్మూలన చేస్తున్నాను అంటాడు. అందుకని ఆ యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు అంటాడు, అతని ఆలోచన కాదు, అనేక జనాంగాన్ని నిర్మూలన చేస్తున్నానని అతని ఆలోచన కాదు, అతని ద్వారా ఆ జనాంగాన్ని నేను నాశనం చేస్తున్నాను, అషూరు రాజు, తర్వాత అతన్ని నేను శిక్షిస్తాను అంటున్నాడు. అతను అనుకుంటున్నాడు, ఇది నా ఆలోచన, నేను చేసుకున్నాను, నా వల్ల ఇది అవుతుంది అనే ఆలోచన ఉన్నాడు. కానీ మరి అది దేవుని యొక్క చిత్తము అనే ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే సమస్తాన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు, దేవుడే సమస్తానికి ఆధారభూతుడు, దేవుడే ఈ భూమి మీద మరి రాజే ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇదే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము, ఇదే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇదే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పట్టణమందు బాకానాదం వినపడగా జనులకు భయము పట్టకుండునా, యెహోవా చెయ్యనిదే పట్టణంలో ఉపద్రవం కలుగునా. ఏంటంటే దేవుడు చెయ్యనిదే ఏ సిటీలో అయినా సరే ఉపద్రవం కలగదండి. దేవుడే తన చిత్తానుసారంగా సమస్తాన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆయన చేయనిదే మరి ఉపద్రవం అనేది కలగదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, సమస్తము ఆయన చిత్తానుసారంగా ఆయన జరిగించుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆయన నియమించిన దానిని రద్దుపరచగలవాడు ఎవ్వడు లేడు, ఆయన బావు చాపగా తెప్పగలిగిన వాడు ఎవరు లేడు. ఇప్పుడు మనం భయంకరమైన వైరస్ ప్రపంచంలోంచి కొంచెం మధ్యలోంచి ముందుకు వస్తున్నాం. మధ్యలో ఇప్పుడు మరలా యుక్రెయిన్ రష్యా వార్ చూస్తున్నాం. ఇలాంటి యుద్ధాలు, కరువులు, భూకంపాలు సమస్తము ఆయన చిత్తానుసారంగా మరి ఈ భూమి మీద జరిగించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఉద్దేశ ప్రకారంగానే సమస్తాన్ని జరిగించుకుంటూ వెళ్తున్నాడు. నా ఉద్దేశము ప్రకారం ఏంటండి, నా చిత్తాన్ని మొత్తాన్ని నేను నెరవేర్చుకుంటాను అంటాడు. అంటే ఇక్కడ ఒక ప్రాథమికమైన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇందాక మనం చదువుకున్న యెషయా గ్రంథం 45:15లో నన్ను నేను మరుగు చేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాలు మనకు తెలియదు. దేవుడు అలా తను మరుగు చేసుకుంటూ ఎందుకు ఈ కార్యాలు చేస్తాడో మనకు తెలియదు. కానీ మరి ఆయన చిత్తాన్ని ప్రకారమే సమస్త క్రియలను జరిగించుకుంటున్నాడు. మరి సమస్తము కూడా మరి ఆయనకి తెలుసు, మరి యోబుకి తెలియదు. అందుకనే మరి యోబు దేవుడి విషయంలో మరి తను చాలా శ్రమ అనిపిస్తున్నప్పుడు దేవుడి యొక్క చిత్తము ఏమైంది, దేవుడు ఎందుకు నాతో ఈ శ్రమలో తీసుకొచ్చాడని తెలియదు, కానీ అలాగే శ్రమలో నిలబడ్డాడు. అలాగే మరి కొన్ని సమయాల్లో దేవుని యొక్క చిత్తం మనకు తెలియదు, మనం మరి ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే భవిష్యత్తు వైపు కూడా మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ భూమి మీద మరి యాకోబు అంటాడు, పలానా రోజు వ్యాపారం చేసుకుందాం, లాభం సంపాదిద్దామని, మరి వేరే పట్టణంకి వెళ్ళి లాభం సంపాదించుకోవద్దు, మన ప్రాణం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే కదా. ఒక
సెక్యూరిటీ లేని ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కదా. ఎంతసేపు ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం, ప్రభు ఉద్దేశమైతే ఇది జరుగుతుంది, ప్రభు యొక్క చిత్తమైతే ఇది జరుగుతుంది అని అందామని మరి మరి యాకోబు కూడా తన పత్రికలో చెప్తున్నా. అంటే మరి సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారం జరగాలి అని మనం ఉద్దేశించుకోవాలి. అంతే తప్ప మన సొంత ఉద్దేశాలను ఈ భూమి మీద జరిగించుకుందాం అనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండకూడదు. మరి అన్ని సమయాల్లో కూడా మనుషులు మరి దేవునికి భయపడుతూ ఉన్నారు, అన్ని సమయాల్లో కూడా. అలాగే భయపడని వ్యక్తులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. అయితే దేవుడు మరి ఇద్దరినీ కూడా ఈ భూమి మీద నడిపిస్తూ తన వారితో వ్యవహరిస్తూ ఉన్నాడు. నమ్మిన వారిని రక్షిస్తూ ఉన్నాడు, నమ్మని వారిని శిక్షిస్తూ ఉన్నాడు. మరి ఈ భూమి తనది కాబట్టి ఆయన తన చిత్తానుసారంగా మరి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకప్పుడు నోవహు ఉన్న సమయంలో ఆ తరంలో మనుషులు దేవుని నమ్మలా, దేవుని విసర్జించాడు. అప్పుడున్న ఆ భూమిని మరి 7 కోట్ల మంది ఆ భక్తిహీన జనాంగాన్ని దేవుడు మరి భయంకరమైన జలప్రలయంలో నాశనం చేశాడు. మరి ఇప్పుడు మరలా అదే భూమి మళ్ళీ భక్తిహీనుల తీర్పు కొరకు ఈసారి అగ్ని కొరకు నిల్వ చేయబడిందంట. అంటే ఈ భూమి మీద ఆయనే సమస్త క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. అటు జలప్రలయం అయినా, రేపు రాబోయే భయంకరమైన ఉగ్రత అయినా, ప్రస్తుతం జరుగుతున్న ఈ వారు అయినా సరే, ఇంతకుముందు మరి భయంకరమైన వైరస్తో మనం ఇబ్బంది పడ్డాం, చాలా శ్రమలు మనం అనుభవించాం. మరి ఆ శ్రమ ఆ ఒక్క వైరస్తో, ఆ బ్యాక్టీరియాతో ఎన్నో నెలలు మనం మరి బయటికి రావడానికి భయపడ్డాం. ఇటు ప్రకృతి వైపరీత్యాలైనా, ఇటు భూమి ఆకాశాలను నాశనం చేసే భూమి ఆకాశాలలో జరిగే యుద్ధాలైనా, మరి కొన్ని రకాలైన ఫ్లూ అయినా, కొన్ని రకాలైన కొత్త వైరస్లైనా మరి దేవుడు తన చిత్తానుసారముగా ఈ భూమి మీద నడిపించుకుంటూ పోతాడు. శాస్త్రవేత్తలకు, మేధావులకు, దేవుని ఎరగని వారికి, ఎథిస్టులకు ఈ విషయం తెలియదు. అతి సామాన్యంగా మేము ఈ భూమి మీద జన్మించాము తల్లిదండ్రుల వల్ల, మా పుట్టుక ఇంతే అనుకుంటారు. కొంతమంది పరిమాణవాదులు ఆధునిక యుగంలో మరి దేవుడు కాకుండా మేమే సృష్టిలోంచి పలానా జీవు నుంచి పుట్టామని నమ్ముతారు. సాతాను వీళ్ళ మొరల్లో మరి భయంకరమైన విత్తనాలు వేసి మరి దేవుని యొక్క సువార్త ప్రకాశం అందనీయకుండా గుడ్డితనం కలుగజేశాడు. ఇలా భూమి మీద అనేకులు మరి ఇది దేవునికి సంబంధించింది కాదు, మరి మేము మా అంతటా మేమే పుట్టాము, మా అంతటా మేమే పెరుగుతున్నాము, మా అంతటా మేమే మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అనే ఉద్దేశం ఉన్నారు. కొంతమంది అయితే తర్వాత ఇంకోలా జన్మిస్తాము, ఇంకో జన్మ ఉంటుంది అనే ఆలోచన ఉన్నారు. ఒకే జన్మ, వేరే జన్మ అంటూ లేదు. ఒకే మనిషి, యూనిక్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్. అతను ఒక ప్రత్యేకత గలవాడు. అతనికి ఉండే ఈ ఫింగర్ విధానం కానీ, ఈ ఫింగర్ ప్రింట్ వేరే అతనికి మ్యాచ్ అవ్వదు. ఎన్ని కోట్ల మందిలో అయినా అతనికి ఉండే మరి ప్రతి విధమైన మరి ఈ చూపు విషయంలో కానీ, మరి అతనికి ఉండే ఈ ముఖ రూపం కానీ వేరే వ్యక్తికి సంబంధం ఉండదు. ఎవరి కాదు ఒక యూనిక్ బీయింగ్. దేవుని యొక్క కృపలో మరి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క పోలికలో ఈ భూమి మీద వాళ్ళు సృష్టించబడ్డారు. మరి తర్వాత ఒక జీవితం లేదు, ఒకే జీవితం, తర్వాత జీవితం ఉన్నదనుకుంటే తప్పు. ఈ భూమి నుంచే మరలా మనం దేవుని వద్దకు వెళ్ళవలసిన గారు. పేతురు అంటాడు మరి ఇది మనం ఈ భూమి మీద జీవిస్తున్నంతసేపు మరి పరీక్ష అగ్ని కొరిలో ఉన్నామంటండి, అగ్ని పరీక్షలో ఉన్నామంట. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు మనం దేవుని వాక్యం స్టడీ చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, కొత్త నిబంధనలు, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనంలో, ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఏంటండి? ప్రభు కన్నులు ఎవరి కన్ను ఏంటండి? కీడు చేయు వారికి విరోధంగా ఉన్నాయి. అంటే దేవుని కన్నులు ఈ భూమి అంతటా సంచరిస్తాయి అంటాడు దినవృత్తాంతాల గ్రంథంలో. యథార్థవంతులు బలపరచుడికే యెహోవా కనుదృష్టి భూలోకం అంతా తిరుగుతుందంట. కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన 12-16 వచనంలో, బతకగోరువాడెవడని ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బతకగోరువాడెవడని ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి యందు
నీతిమంతుల మీద ఉందని, ఆయన చెవులు వారి మొరలకు ఉన్నాయి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై. ఏంటంటే దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. ఎవరైనా ఈ భూమి మీద కొట్టివేయబడతారన్నా, ఎవరైనా మరణానికి అప్పగించబడతారన్నా, మరి అన్ని మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ భూమి ఆయన చేతిలో ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మనిషికి భద్రత కావాలి. ఈ భూమి విడిచి వెళ్ళాలి తర్వాత ఇంకొక లోకం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పాపానికి శిక్ష ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి భూమి మీద జీవించిన జీవితంలో తను చేసిన ప్రతి క్రియకు, తను మాట్లాడిన ప్రతి మాటకు ఒకరోజు లెక్క అప్పగింపవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క సావాసం మనిషికి అవసరం అని మరి ఈ భయంకరమైన, ఈ సమస్యాత్మకమైన ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద మనం దేవుని వైపు చూడాలి. అలా కానట్లయితే మరి మనం ఎంతో నష్టానికి గురి చేసుకుంటాం. అన్ని సమయాల్లో కూడా మరి దేవుడు మరి ఈ భూమి మీద రాజుగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూరోప్ చరిత్రను చూస్తున్నట్లయితే స్టాలిన్, మరి అడల్ఫ్ హిట్లర్ మరి యూదుల్ని ఓచకోత కోసాడు. భయానకమైన స్థితిలోకి మరి వాళ్ళని నెట్టివేశాడు. కొన్ని లక్షల మందిని మరి భయంకరంగా అతను చంపివేశాడు. మరి ఈ భూమి ఎంతో రక్తపాతాన్ని చూసింది. మరి దేవుని యొక్క లేఖనం ప్రకారం యూదులకు మరి ఆ విధమైన శిక్షణ కూడా వాళ్ళు పొందుకోగలిగారు. నిజంగా ఇది ఒక భయంకరమైన మరి ప్రాణాంతకమైందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమిని పరిపాలించడానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు, అతను మెస్సియా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ భూమి ఇంకొక రాజు చేత యుగ యుగాలు పరిపాలించబడుతుంది. ఆ రాజ్యంలో మనం పాలు పొందాలి. ఆ రాజ్యంలో మనం పాలు పొందుకున్నప్పుడు మాత్రమే మనకు నిజమైన భద్రత అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే మాత్రమే, సజీవులుగా ఉన్నప్పుడు మాత్రమే మరి ఆ దేవుడు ఎవరో మనం పరీక్షించి తెలుసుకోవాలని మరి దేవుని వాక్యం ద్వారా ఈరోజు మీకు నేను హెచ్చరిస్తున్నాను. నిజంగా ఇది మరి భయంకరమైన స్థలం. ప్రతి మరణం కూడా మరి దేవుని చేత జరుగుతూ ఉంది. మరి ఒక రోజుకి మరి ఒక నిమిషానికి మరి 2 చనిపోతూ ఉన్నారు. ఒక రోజుకి మరి 1,72,000 మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ ద్వారా ఒక రోజుకి 4,000 మంది చనిపోతున్నారు. క్యాన్సర్ ద్వారా 1.5 కోట్ల మంది సంవత్సరానికి చనిపోతున్నారు. గుండెపోటు ద్వారా 1 కోటి మంది ప్రజలు చనిపోతున్నారు. ఇక రకరకాల వైరస్ల ద్వారా మరి ప్రజలు ఒక సంవత్సరంలో లక్షల్లో చనిపోతున్నారు. ఒక రోజుకి 15,000 మంది పిల్లలు చనిపోతున్నారు. మరి అన్ని మరణాలు మరి దేవుడు తన చిత్తానుసారంగా జరిగిస్తూ ఉన్నాడు. ఈ భూమి ఆయనది. ఈ భూమి ఆయనే పరిపాలించబోతున్నాడు. ఈ భూమి సమస్తము మరి ఆయనదే ఉన్నది. ప్రతి మనిషి కూడా మరి దేవుని ఎదుట రేపు తీర్పులోకి రాబోతూ ఉన్నాడు. మరి రక్షింపబడిన విశ్వాసిగా మనం ఉండాలి. దేవుడి సంరక్షణలోకి మనం వచ్చినట్లయితే మనకు ఎంతో కాపుదల ఉంటుంది. మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 9/11 అమెరికాలో మరి భయంకరమైన విపత్తులు జరిగినాయి. చాలా దారుణంగా సెప్టెంబర్ మరి నెలలో చాలా భయంకరమైన సమర్పించారు. ఆ సంఘటన ద్వారా కొన్ని వేల వందల కుటుంబాలు మరి దుఃఖాన్ని చవి చూశాయి. ఆ దుఃఖంలో ఎంతోమంది తమ బాధను వెళ్ళగొట్టుకున్నారు. ఎన్నో డాక్యుమెంటరీలు, ఎన్నో మూవీస్ తీశారు. కానీ మరి ఆ సంఘటన మరి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఇలాంటి సంఘటనలు చరిత్రలో ఎన్నో జరిగినాయి. బ్లాక్ డెత్ అని 13వ శతాబ్దంలో జరిగింది. ఇళ్లలో శవాలని మున్సిపల్ బళ్ళు వచ్చి మరి ఎర్లీ మార్నింగ్ బిడ్డలను తల్లిదండ్రులను వేరు చేస్తూ ఆ శవాలను తీసుకువెళ్ళేవారు. తర్వాత ఆ బ్లాక్ డెత్కి ముందు మరి ఇంకా చరిత్రలో ఎన్నో రక్తపాతాలు జరిగినాయి, ఎన్నో యుద్ధాలు జరిగినాయి రాజ్యకాంక్షతో, అలాగే కోపంతో, కక్షతో, సామ్రాజ్య కాంక్షతో మరి ఎన్నో మంది నిరాశ్రులయ్యారు. మరి ఈ భూమి మీద మరి ఆ ఇల్లు లేని అనాథలయ్యారు, నిరాశ్రులయ్యారు. కారణం ఏంటంటే ఇది శ్రమకు మరి మూలమైన ప్రదేశమైనది. మనం విమోచించబడినట్లయితే, మనం రక్షించబడినట్లయితే కనుక దేవుని యొక్క రాజ్యంలోకి
శాశ్వతమైన భద్రతతో మనం మన కుటుంబం ఉండగలం. మన రక్షణ ద్వారా దేవుడు ఒక గొప్ప దేశానికి మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ పట్టణము నిలవరలేని పట్టణం మనకి ఇక్కడ లేదు అంట. ఆ పట్టణము దేవుని యొక్క పరిశుద్ధమైన సిటీ, అది హోలీ సిటీ. మరి అది పునాదులు లేని పట్టణము అని చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో. నిజంగా నిలవరమైన పట్టణము సిటీ మనకి ఇక్కడ లేదు. అన్ని సందర్భాలలో మనం మరి చాలా భయంకరమైన ప్రదేశంలో ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో సురక్షితం అనేది మనకు లేదు. 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు మంచి విషయంలో ఆసక్తి వారు అయితే మీకు హాని చేయవాడేవాడు. మీరు ఒకవేళ నీతి నిమిషంలో శ్రమపడినను మీరు ధనిలే, వారి బెదిరింపునకు భయపడకూడదు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14. శ్రమ ఎదురవుతుంది, కష్టం ఉంటుంది, బెదిరింపులు ఉంటాయి. మరి మంచి విషయంలో మనం ఉన్నా వేరే వాళ్ళు మనకు హాని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, సమాధానంతోనూ నెమ్మదితోనూ మంచి మనస్సాక్షితోనూ మరి క్షమాపణతోనూ వాళ్ళతో జీవించమన్నాడు. నిజంగా ఈ భూమి మరి సురక్షితం కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రశాంతత అనేది మనకు లేదు, ఇక్కడ ఓదార్పు అనేది మనకు లేదు. అందుకని యేసు ప్రభు అంటాడు, చివరి రోజు గురువారం 13, 14, 15, 16 అధ్యాయాలు 17 అధ్యాయాలు యోహాను సువార్తలో మాట్లాడుతూ అంటాడు. 16వ అధ్యాయం చివరిలో, మీకు నా యందే సమాధానం ఉంటుంది, నేను ఈ లోకాన్ని జయించాను, మీకు ఈ లోకంలో శ్రమ ఎదురవుతుంది, నేను ఈ లోకాన్ని జయించాను. నిజంగానే మరి ఈ లోకంలో మనకి శ్రమ ఎదురవుతుంది. మనం ప్రభుతో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దాన్ని జయించగలం. అన్ని సందర్భాల్లో మరి ఈ భూమి యోగ్యత లేనిది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. పత్రికలన్నింటిలో కూడా చాలామంది తెస్సలోనికీ పత్రికలో కూడా మంచి ఉపద్రవం ముందు మరి వాళ్ళు దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా అంగీకరించారు. మనం దేవుని యొక్క బిడ్డలుగా మారితే కానీ మరి భయంకరమైన ఉపద్రవాల్లోంచి, ప్రకృతి వైపరీత్యాల్లోంచి, ప్రమాదాల్లోంచి మనం తప్పించబడడం. కారణం ఏంటంటే దేవుని బిడ్డ రక్షణ పొందుకున్నట్లయితే మరి అతని ఆత్మకు కానీ మరి అతని ప్రాణానికి కానీ మరి చావు అనేది ఉండదు. అందుకని అంటాడు, దేహమును చంపువారికి కాక ఆత్మను చంపువారికి భయపడమంటాడు. నిజంగా మరి రెండింటిని చంపేది దేవుడే. కాబట్టి మనం మరి బతికుండగానే, ఈ బొందులో ప్రాణం ఉండగానే, ఈ శరీరంలో జీవం ఉండగానే ఆ జీవకర్తను, ఆ ప్రాణకర్తనైన యేసు ప్రభువును మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ భూమి మీద జీవించడం అనేది మంచిది కాదు. అలాగే దేవుడు రక్షించబడిన ప్రతి విశ్వాసికి తోడుగా ఉండడానికి, ఆ రక్షించబడిన విశ్వాసిని సర్వ సత్యంలోని నడిపించడానికి ఆ తిత్వమైన దేవుడు, ఆ ఆత్మదేవుడు విశ్వాస లోపల తోడుగా ఉంటున్నాడు, ఆదరిస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. లోకం ఆయన్ని చూడదు, లోకం ఆయన్ని వినదు. అందుకనే మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. అది దేవుని ఆలోచన ఉండాలి, వాక్యానుసారమైన ఆలోచన ఉండాలి అది. అందుకని దేవుని తోడు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు కావాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని ఇంకా మనం పరిశీలించినట్లయితే అన్ని సమయాల్లో మరి మనుషులు హింసించబడ్డారు, భూమి మీద శ్రమపడ్డబడ్డారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తెలుసు, ఆయన ఏ రోజైతే చంపబడతాం తప్ప చావడాయన. తర్వాత ఆయన ఏ రోజైతే తిరిగి లేచి మరి తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఆశీనుడు అవుతాడో ఆయనకు తెలుసు. ఆయన దినం ఏంటి, ఆయన టైమింగ్ ఏంటో తెలుసు. శిష్యులు ఎవరెవరు హతసాక్షులుగా చనిపోతారో ఆయనకి తెలుసు. స్టెఫను ఏ విధంగా హతసాక్షి అవుతాడో అన్న విషయం ఆయనకి తెలుసు. మరి తన సహోదరుడు, ఈ ప్రభు యొక్క సహోదరులు ఏ విధంగా మరణాన్ని పొందుకుంటారని తెలుసు. జబదే కుమారులు ఏ విధంగా మరణం పొందుకుంటారని తెలుసు. అలాగే విశ్వాసులైన వారు ఎటువంటి మరణం పొందుకుంటారు ఈ భూమి మీద అన్న విషయం తెలుసు. హేబేలు నిజమైన ఆరాధకుడు, కయ్యేను అబద్ధమైన ఆరాధకుడు. మరి నిజమైన ఆరాధకుడిని అబద్ధమైన ఆరాధకులు మరి ఈ భూమి నుంచి త్వరగా తీసివేస్తారు. అయితే నష్టమే లేదు, ప్రభుతో పాటు యుగాలు ఉంటారు. హతసాక్షులైన వారందరూ ప్రభుతో సహవాసం చేస్తారు. హతసాక్షులైన వారందరూ ప్రభుతో వెంటనే హత్తుకుంటారు. అందుకనే మరి ఈ భూమి ప్రమాదకరమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది మూర్ఖమైన చక్రవర్తులు, ఎంతోమంది మరి రాజ్య ధనకాంక్ష గల చక్రవర్తులు మరి ఈ భూమిని మరి రక్తంతో చిందించారు. అన్ని సమయాల్లో కూడా భూమి ఎంతో శ్రమ అనిపించింది. మరి
ఈ భూమి మీద ఉన్న జనాంగాలు కానీ మనుషులు కానీ భయంకరమైన బాధలు అనిపించారు. ఈ వైరస్ కొత్తగా ఇప్పుడు వచ్చి మనుషుల్ని చంపడం కాదండి. ఇంతకుముందు స్పైనిష్ ఫ్లూ అని చెప్పి మరి 1919లోనే ఒక విధమైన వైరస్ అనేది భూమి మీద సంక్రమించింది. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత భయంకరమైన ఈ న్యూస్ అనేవి లేవు, ఛానల్స్ లేవు. మరి ఆ సమయంలో మరి చాలా వరకు ఈ భూమి ఖాళీ అయిపోయింది. 1850 నుంచి జనాభా పెరుగుకుంటూ వచ్చారు. అంతకుముందు ఇంత జనాభా భూమి మీద లేరు. మరి దేవుడికి తెలుసు సమస్తం మరి ఆయన తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. ఈ భూ సంబంధంగా మరి యోగ్యత లేనిది ఈ భూమి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి సొలొమోను మాట్లాడినా, యోబు మాట్లాడినా, ఎంతోమంది పరిశుద్ధులు మాట్లాడినా ఈ భూమి యోగ్యకరంగా లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనము బతుకుండగానే మనకు ఒక రక్షకుడు కావాలి, మనకు ఒక విమోచకుడు కావాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని భయంకరమైన ఈ భూమి మీద నుంచి ఎనదర్ ప్లానెట్ అంటే నాశనమయకారమయ్యే ఈ ప్లానెట్ నుండి వేరే ప్లానెట్కి మనం షిఫ్ట్ అవ్వాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 1000 ఏళ్ల పరిపాలనలో ఇక్కడే మనం భూమి మీద మరి ఇదే రాజ్యాన్ని పరిపాలిస్తాం. తర్వాత దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని, మరి గొప్ప యెరూషలేము పట్టణాన్ని, పునాదులు లేని ఆ పట్టణాన్ని దేవుడు మరి కొంతమంది విశ్వాసాలకు సిద్ధపరిచాడు. మనం ప్రభువుని అంగీకరించినట్లయితే భయంకరమైన మరి సమస్యమాత్మకమైన ఈ ప్రపంచం నుండి, ఈ భూమి నుండి మనల్ని మనం కాపాడుకోగల వారమై ఉన్నాం. మరి దేవుడు నోవహుకు ఆజ్ఞనిచ్చినప్పుడు అతను తన కుటుంబాన్ని, తన కుటుంబం కొరకు, తన ఇంటి వారి కొరకు రక్షణను వాడడం సిద్ధపరచుకున్నాడు. మనం కూడా క్రీస్తులోనికి వచ్చినప్పుడు మరి రక్షించబడతాం. ఎందుకంటే ఈ భూమి ఒక మనిషి జీవించడానికి నివాసయోగ్యము కాని, ఎన్నో యుద్ధాలను చవిచూసింది, ఎన్నో భూకంపాలను చవిచూసింది, ఎంతో ఒత్తిడిని ఈ భూమి మరి చవిచూసింది. కాబట్టి ఇది నివాసయోగ్యము కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు దేవుడు తన